ప్రియులరా, వంకరి జీవితం అనేది ఎవరు కూడా ఇష్టపడరు. ఏది వంకర ఉన్నా వంకరగా నడవటం కానీ వంకరగా ఉన్నది ఏది కూడా మనుషులకి మనం ఇష్టపడం. వంకరను సరిచేసే దేవుడు మన దేవుడు. వంకర వంగిపోవటం, మెలికలుగా ఉండటం, ఇవన్నీ చూడండి. పాము యొక్క నడక చూసి ఎవరైనా ఇష్టపడతారా? పాము యొక్క దాని యొక్క పాకుడు ఎలా ఉంటది? వంకర. అలాగే బైబిల్లో అలా వంకర బ్రతుకులు ఎవరియో చూసి తర్వాత ఆ వంకరని ఎవరు సరి చేస్తారో, ఆ వంకర తీసుకోకపోతే ప్రమాదం ఏంటో నేను ఈ సమయంలో మీకు వినిపిస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వంకర వారు ఎవరు చూడండి. కీర్తనలు 146వ కీర్తన 9వ వచనం, భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయను. భక్తిహీనత అనేది వంకర. భక్తిహీనత అనగా బైబిల్ లేక, ప్రార్థన లేక, భయభక్తులు దేవుని యందు భయభక్తులు లేక, భక్తిహీనత రక్తహీనత అంటే మీకు అర్థం అవుతుంది. రక్తం లేకపోతే ఏమవుద్ది? మనిషికి ప్రమాదం, మరణం. అలాగే భక్తిహీనత అన్నప్పుడు భక్తిలో దిగజారిపోవటం, అంటే దేవుని దూరం అయిపోవటం. అలాంటి భక్తిహీనుల యొక్క జీవితాలంట దేవుడు వంకర చేసి పడేస్తాడు. వంకర. చాలా మంది ఏమనుకుంటారు, తెలియక కొంతమంది లోక మేధావులు ఏమనుకుంటారంటే దేవుని దూరంగా ఉంటే దేవుని కొద్ది భక్తిలో తొలగి కొద్ది దూరంగా ఉండి అంటే ఏమైనా కొంచెం సొంత ప్రయత్నంతో బలపరచబడవచ్చు, దీవించబడవచ్చు అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తే భక్తిహీనుల మార్గాన్ని ఆయన వంకర మార్గంగా చేసేస్తాడు. మరి నీ భక్తి, నీవు వంకర మార్గం, నీ జీవితం వంకర చేయకుండా, వంకర అవ్వకుండా ఉండాలంటే, వంగిపోకుండా, మిలికి తిరిగి ఇటు కాకుండా ఇటు కాని పరిస్థితిగా నీ బ్రతుకుంటే, అయ్యా నెమ్మది లేదయ్యా, శాంతి లేదయ్యా, అయ్యో ఏమి తోయట్లేదయ్యా, ఏంటోనయ్యా, ఈ రోజు ఒకలాగా, రేపు ఇంకోలాగా, ఈ సంవత్సరం ఒకలాగా, ఇంకొక సంవత్సరం అలాగా, ఇలా నా బ్రతుకంతా ఏమైంది ఉందయ్యా అని చెప్తూ చాలా మంది ఏడుస్తూ ఉంటావే, అదిగో భక్తిహీనత. భక్తిహీనత అనేది ఎప్పుడైతే ప్రవేశిస్తుందో నీలో, అప్పుడు నీ జీవితాన్ని వంకరగా దేవుడు చేసేస్తాడు. వంకర అయిపోతుంది. దేవుడు ప్రతి ఒక్క మనిషిని నిలువున చక్కగా ఉండమని కోరుతున్నాడు. కానీ కొందరు అలా ఉండరు. భక్తిహీనతలకు వెళ్ళిపోయి తిన్నగా ఉండవలసిన జీవితం, చక్కగా ఉండవలసినటువంటి బ్రతుకుని బాడు చేసుకుని వంకర టెంకర్ అయిపోయి ఈ కొంతమంది ఈ భక్తిహీనత ఎక్కడైనా కొంచెం మంచిగా చెప్పి బాగా నడిపిస్తే సంఘ భాషగారు ఉంటే ఆయన చేతి కింద ఉండరు. ఎవరు పట్టించుకునేటువంటి సంఘం ఎక్కడ ఉంటుందో, ఎవరు పట్టించుకుని ఎక్కడ ఉంటుంది చర్చ అని అటుపోతారు. నీ భక్తిహీనత అక్కడ తెలిసిపోతుంది. వంకర ఈ వారం ఒక తెచ్చి, రేపు వచ్చారు ఇంకో తెచ్చి, అటు ఇటు అన్ని వంకర. ఒక ఇల్లు, ఒక కొంప, ఒక తండ్రి స్థితిగతి లేకుండా క్రైస్తవులను ఒకటి దారిద్ర్యం వచ్చింది కనుక చెప్తున్నాను ఈ మాటలు. కనుక భక్తిహీనంగా ఇది భక్తిహీనత అంటారు, భక్తి కాదు. భక్తి అంటే ఏంటంటే ఒక సంఘంలో ఒక సహవాసం స్థిరంగా ఉండు. అప్పుడు భక్తిని నేర్పిస్తారు పాస్టర్ గారు. నేర్పినప్పుడు నీ భక్తి జీవితాన్ని బట్టి నువ్వు బలపరచబడతావు, శక్తివంతుగా ఉంటావు. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిలబడవు కదా. అటు ఇటు వంకర తొంకరగా ఇది క్రైస్తవ వంకర టెంకర్ అంటారు. వంకర టెంకర్ క్రైస్తవులు ఒక చోట నిలబడరు, ఒక చోట ఉండరు. మరి జీవితం వంకరైపోద్ది. దేవుడు చేస్తాడు నిన్ను, మనుషులు కాదు, పాస్టర్ గారు కాదు. నీవు వంకరగా, నీ బతుకు వంకర కాకుండా ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండు. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. కానీ అదే చాలా భక్తిహీనత ఉందా? భక్తిహీనత, క్రమం లేకపోవటం, సంఘ నియమాలకు లోబడకపోవటం, దేవుని భయం లేకపోవటం భక్తిహీనత అంటారు. ఇదంతా కూడా భక్తిహీనత. చూడండి, సరిగ్గా ఆహారం తినకపోతే సరైన విధంగా నీవు మరి సమయానికి సరైన ఆహారం తీసుకోతే ఏమవుతుంది? శరీరంలో, దేహంలో ఆ రక్తం అనేది తగ్గిపోతుంది, బలహీనత వస్తుంది, అవి జబ్బులన్నీ మీద పడతాయి. అలాగే ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తి జీవితంలో
భక్తిలో హీనంగా ఉంటాడు. ఉపవాసం ఉండదు, పట్టుదల ఉండదు, ప్రార్థన ఆసక్తి ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, మందిరం అంటే ఇష్టం ఉండదు, దైవ సందేశాల మీద ఆశ వాంఛ ఉండదు. ఇది భక్తిహీనత. దేవుడు ఎంత దరిద్రుడైన ధనవంతుని చేస్తారు కానీ ఈ దేవుని మాట వినకుండా భక్తిలో దిగజారిపోయే వాళ్ళని ఎవ్వరూ రక్షించలేదు. దేవుడు కూడా వదిలేస్తాడు అంటోళ్ళని. దేవుడు వాళ్ళ మార్గాల్ని, వాళ్ళ బ్రతుకుల్ని, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వంకర టింకర చేసి ఎందుకు పనికి రాకుండా చేసేస్తాడని దేవుని మాటను బట్టి మీకు చెప్తున్నాను, సొంత మాటలు కాదు. కనుక నీ వంకరను సరిచేసే దేవుడు నీకున్నాడు. ఒక వాగ్దానాన్ని మీకు చూపించి ఇంకా వంకర జీవితం ఏంటంటే ఇంకా కొన్ని బైబిల్లో మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 2:11, 12, 15 కూడా ఉన్నాయి. బుద్ధి నేను కాపాడుతుంది, వివేచన నేను కావాలి, అది దుష్టుల మార్గం నుండి మూర్ఖంగా మాట్లాడేవాడి చేతుల నుండి నిన్ను రక్షించును. వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారి కుటిల వర్తనలు. బుద్ధిహీనులు, దుష్టులు. దుష్టత్వం అంటే దేవుని భయం అసలు లేనివాళ్ళు, దేవుడు అంటే అసలు గుర్తించిన వాళ్ళు, కొవ్వు బాగా బలిసి దేవుని చూడలేనటువంటి ఆ భయంకరమైనటువంటి కొవ్వు కన్నులతో, కొవ్వు పట్టినటువంటి హృదయాలతో, మనసులతో దేవుని గురించిన ఆలోచన లేకుండా జీవిస్తారే వాళ్ళు దుష్టులు. అలాంటి వారు బలము మనకు ఉంది కదా అని ఇష్టంగా ప్రవర్తిస్తారు, కానీ సడన్ గా దేవుడు దెబ్బ కొడతాడు. సొదొమ గొమొర అనే మనుషులు, ఆ పట్టణస్తులు దుష్టులు. అందుకని దేవుడే ఒకనొక సమయంలో అగ్ని కుమ్మరించి మొత్తం భస్మం చేసినట్టుగా దుష్టులు పొగరెక్కి దేవుడు లేడనుకుంటారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడో ఆయన దండించి తెలియకుండానే వాళ్ళకి తెలియకునే సమయంలో జరిగిపోద్ది. కనుక అలాంటి త్రోవలు వాళ్ళు నడిచే దుష్టులు నడిచే అంటే మీకు సూటిగా చెప్తున్నా, దేవుడు అంటే భయం లేకుండా, దేవుని లెక్క చేయకుండా, దేవుని మందిరం రాకుండా, దేవుని లోబడకుండా ఉంటారే వాళ్ళంతా దుష్టులే. వాళ్ళకు వచ్చినటువంటి గర్వపు ఆలోచనతో, అహంకారంతో, మళ్ళీ చెప్తున్నా కొవ్వు పట్టినటువంటి కన్నులతో, కొవ్వు పట్టిన బతుకు దేహంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు తప్ప దైవ భయం, దేవుని భయం అని లేకుండా ఉంటారు. అలాంటి దుష్టుల మార్గాలు కూడా వంకరగా చేసి పడేస్తాడు అని బైబిల్లో మనం చూస్తున్నామండి. సామెతలు 21:28 కూడా మనం చూస్తే, దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యం యథార్థం. మరలా చెప్తున్నా చూడండి, దోషభరితుని మార్గం మిక్కిలి వంకర మార్గం. ఇది ఎలాగంటే కొంతమంది దోషాలు చేస్తూ ఉంటారు. అయ్యా నీ దోషిని, నేరస్తుడిని, పాపం చేసిన పొరపాటు జరిగిపోయింది, క్షమించడానికి కడుక్కుని పరిశుద్ధపరచబడకుండా దోషభరితుడిని అని ఇంకా అతిశయిస్తూ దోషం మీద దోషం, పాపం మీద పాపం, నేరం మీద నేరం చేసి వాళ్ళు ఇంకా ఏం చేస్తే చెలరైపోతూ ఉంటారు. అలాంటి మార్గాలు, అలాంటి వారి జీవితం వంకర, మిక్కిలి వంకర అంటది, మిక్కిలి వంకర మార్గం అంటది. చూడండి, ఉదాహరణగా ఎవరైనా ఒక రౌడీ ఉన్నాడు. ఆ రౌడీ అనుకునేవాడు ఏమనుకుంటాడు, నేను రౌడీ కనుక అని గొప్పగా ఫీల్ అవుతాడు. ఆమె కొట్టాను, వీళ్ళని కొట్టాను, వీళ్ళని తిట్టాను, ఆమె తిట్టాను, నేను రౌడీని అతిశయిస్తాడు, నేను రౌడీని కావాలి, హీరోలుగా ఫీల్ అయిపోతాడు. కానీ రేపు ఆడు ఎవరినైతే కొట్టాడో వాళ్ళే తిరిగి సడన్ గా కొట్టి చంపేస్తానండి, ఇది తెలియదు కదా. అట్లా ఉంటుంది మిక్కిలి వంకర ప్రమాదం. కనుక ఎవరి మీద కోపం వచ్చినా, ఎవరి మీదన్నా ద్వేషం అన్నా, ఏదైనా సరే దోషాన్ని గుండెల్లో దాచుకోమాక. పాప బైబిల్ ఏం చెప్తుంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జిల్లారా నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటాడు. పాపము నీలో ఉంచుకుని పాపాన్ని కడిగేసుకోకుండా, దోషం నుండి విడుదల పొందకుండా నీవు అలాగే ఉన్నట్లయితే నీ జీవితం వంకర. మొదటగా భక్తిహీనత, రెండోది దుష్టత్వం, మూడోదిగా దోషాన్ని గుండెల్లోనే ఉంచుకుని పెంచుకోవటం. మరి కనుక ఇక తర్వాత మన వంకరగా ఎంతో మంది బ్రతుకులు ఉంటాయి. చాలా మంది మాటల్లో వంకర, చూపుల్లో వంకర, నరకలు వద్దొద్దు.
దేవుని యొక్క వాక్యమును బట్టి మీకు తెలియపరిచేదనగా నీ వంకర ఏదున్నా సరే సరి చేసుకో. వంకరగా ఉన్న వాటిని దేవుడు తిన్నగా చేస్తానని, తిన్నగా చేయాలని యేసు ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 3:3-6 కూడా చూస్తే ఆయన ప్రతి మా ప్రభు మార్గం సిద్ధపరచబడి ఆయన త్రోవను సవాలం చేయడు, ప్రతి పల్లము పూడ్చివేయబడును, ప్రతి కొండ మెట్ట పల్లం చేయబడును, వంకర మార్గములు తిన్ననగును, కరుకు మార్గములు నున్నవగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. నువ్వు దుష్టుడుగా నీ జీవితాన్ని దుష్టత్వనుడు వంకరగా, భక్తిని బట్టి వంకరగా, అదైతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని, దొంగ మాటలు విని, మోసం మాటలు విని నీ బ్రతుకులు వంకరగా మార్చుకుంటున్నారా? నీ వంకర జీవితాన్ని దేవుడు విడిపించి వంకర సరిచేసి రక్షిస్తాడు. ఇప్పుడైనా దేవుని శరణ వేడుకో, దేవుని మార్గంలో నడుచుకో. వంకరకి శిక్ష ఏంటంటే ఆ దినమున అంటే రాకడి దినమున గట్టిదే గొప్పదే బలమైనటువంటి ఖడ్గాన్ని పట్టుకొను, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. కనుక దేవుని శిక్ష గురి కాకముందే వంకర త్రోవలు తొలగిపోయే వారందరినీ పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. 120వ కీర్తన 5వ వచనంలో చూస్తాం. కనుక పాప శిక్ష నీ మీద రాక, దుష్ట శిక్ష, దుష్టును బట్టి దుష్టులను చూసి అక్కడ లోతు మనసును పెంచుకుంటూ నీతిని కనపరుస్తున్న ఎవరు ఆయన పట్టించుకోవాలా? కనుక ఈ రోజుల్లో ఎంతో మంచి చెప్పినా ఎవరు గ్రహించిపోతే, లోబడకపోతే, మంచోళ్ళు చూసైనా కొంచెం మంచిగా నడకపోతే ఒకనొక రోజున దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. కనుక వంకరి జీవితాన్ని విడిచిపెట్టాలి. జ్ఞానం లేకపోవటం ఒకవేళ ఉన్నది లోక జ్ఞానం అయినటం వలన కూడా చాలా మంది తమ జీవితాన్ని వంకరగా మార్చుకుంటారని ప్రసంగి గ్రంథం 7:12 ప్రసంగి గ్రంథం 1:15 జ్ఞానం అసలు లేకపోవటం, దేవుని జ్ఞానం. అదే సమయంలో మళ్ళా ఉంటే ఈ లోక జ్ఞానం నిన్ను వంకరగా నీ బ్రతుకులు వంకర చేస్తా. దేవుడికి నీ జీవితాన్ని అప్పగించుకో. దేవుడు నీ వంకరలన్నీ తొలగించి వంకర టింకర బ్రతుకులను సరిచేసి భక్తిలో తిన్నగా, ప్రార్థనలో తిన్నగా, సంఘ సహవాసంలో తిన్నగా, దేవుని ఎదుట నువ్వు తిన్నగా నిలబడే వ్యక్తిగా దేవుడిని చేస్తాడు. అప్పుడు దేవుని ఎదుట నువ్వు తిన్నగా ఉన్నావు అనుకో, అన్ని విషయాల్లో అందరి ఎదుట కూడా నిన్ను ఇంకా తిన్నగా నిలబెట్టి అందరికి ఎదుట నిన్ను ఒక మాదిరిగా, నిన్ను ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రభువు. విశ్వాసంలో తిన్నగా, ప్రార్థన జీవితంలో తిన్నగా, సంఘ సావాసంలో తిన్నగా, ఒక వారం చర్చికి ఇంకో చర్చి ఇంకో ఆదివారం మానేయటం, కొన్నాళ్ళు ఒక రకంగా భక్తి ఉంటా, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ వంకర కదా, ఈ వంకర మాటలు, వంకర భక్తి, వంకర ఈ భక్తి జీవితం ఇవన్నీ సరి చేసుకుని దేవుని ఎదుట చక్కగా నుంచు. చూడండి, చక్కగా మంచిగా సిద్ధపడతాం, మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఎవరు కూడా వంగిపోయి వంకరగా టింకరగా బ్రతుకులంతా ఉండాలని, శరీరం అలా ఉండాలని ఎవరు కోరుకోం. ఈ రోజు దేవుడి ఆశ్రయించి రేపు పైన పర్లేదు అనుకుంటామని లేదు. దేవుని ఆశీర్వాదం రెగ్యులర్గా వస్తూనే ఉండాలి. దేవుని కృప మన మీదకి ధారాళంగా కుమ్మరించబడుతూనే ఉండాలి. దేవుడు తిన్నగా మన మీద దీవుని కుమ్మరించాలి. తిన్ననైనటువంటి ఆయన కృప కనికర కటాక్షములు పొందుకున్నట్లుగా వంకరలను తొలగించుకో. వంకర జ్ఞానము లేని వంకర, దుష్టత్వం అనే వంకర, దోషభరితుని దోషం భరించి దాచుకో వంకర, ఇలా ఈ వంకర తొలగించుకో. క్రూరమైన తోడేళ్ళ వచ్చి ఏం చేస్తారంటే మనుషులను వంకరగా చేస్తారు. తోడేళ్ళు అంటే మనుషులే కొంతమంది తోడేళ్ళుగా మారి గొర్రెలను, మామూలుగా తోడేళ్ళు ఏం చేస్తారు, గొర్రెలు తినేస్తుంది. అలాగే కొంతమంది ఎలా ఉంటారంటే గొర్రెలు లాంటి వాళ్ళని తినేస్తారు. అంటే గొర్రె ఎంత వినయంగా సాధువుగా ఉంటుందో అలాగే మంచి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళని, దైవికంగా నడుస్తున్నటువంటి జీవితాల్ని
క్రూరమైన తోడేలంట వాళ్ళ ఆకలి, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకోవటమే ముఖ్యంగా ఎంచుకొని ఆ గొర్రెల లాంటి వాళ్ళని తినేస్తారు, మీరు జాగ్రత్త కొనండి అని అపోస్తుల కార్యం 20:29-30 చూస్తాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించడం నాకు తెలియను, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారన్నాం. కనుక వంకర మాటలను వినమాకండి. ఎవరొచ్చి ఏమన్నా చెప్పినా మనం ఇదిగో ఇది బైబిల్ చూపించండి. కనుక ఈ వంకరలో ఉన్న దేవుని కృప నిన్ను సరిచేస్తుంది. ప్రార్థన చేసుకో, నీ వంకర సరి చేసుకో. వంకర ఎలా ఉందో ఎక్కడో తెలుసుకో. నీ మాటలలో, చూపులలో, నీ ప్రవర్తనలో, నీ ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో వంకర ఉందా? ఆ వంకరను దేవుడు తొలగించాలని, తిన్ననగా చేయాలని, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దేవుని నిలబెట్టాలని నా ప్రార్థన. అలాగే మీరు ప్రార్థించి మీ జీవితాన్ని సరి చేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం తిన్నగా సరైన దేవుని చక్కగా ఉండు. దేవుని ఆశీర్వాదం కూడా చక్కగానే వస్తుంది. దేవుడు తన కృప మీలో విస్తరింప చేయనుగాక, ఆశీర్వదించునుగాక. ఈ సందేశం మీకు ఆశీర్వాదం ఉంటే అందరికి షేర్ చేసేయండి. అలాగే మన ఈ యొక్క మెస్సియా స్వరం ఈ పరిచయంలో మీరు అందరూ పాల్గొస్తారు కండి. ప్రభు మీ అందరికీ సాయం చేయనట్టు నేను ప్రార్థిస్తాను. మీ ప్రార్థన అసలు ఏమున్నా నాకు తెలియపరచండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.